ద్రవ్యాలు పౌష్టికాహార పదార్థాలతో వినూత్నంగా పంచముఖ గృహోద్భజ మహాగణపతిని వినూత్నంగా ప్రతిష్టలు చేశారు తెలిపారు. భగవత్ సేవ సమాజ్ అధికార ప్రతినిధి దేవరశెట్టి శ్రీనివాస్ గత 11 ఏళ్లుగా వినూత్న రీతిలో గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠించామని, ఒక వేడాది ఒక రకంగా విగ్రహాలను ప్రతిష్ఠించామన్నారు. ఇక మొన్న మొక్కజొన్న కంకులతో, పట్టు వస్త్రాలతో, చిన్నారులకు స్టేషనరీ వస్తువులతో విద్యా ప్రధాన గణపతిని గ్రీనరీ పచ్చదనాన్ని చాటి చెప్తూ మొక్కలతో, పట్టుబంతులతో, వేరుశెనగ కాయలతో, గూడెం బాదామితో, నారికేలాలతో గణపతిని తీర్చిదిద్ది భక్తులకు ఆదరాభిమానాలను పొందుతామన్నారు. ఇక ఏడాది ఆక్రూట్ జాప్రతి దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ వంటి విలువైన ద్రవ్యాలతో పంచముఖుడిగా స్వామివారికి తీర్చిదిద్దామన్నారు. కొత్త ఆవాలకు వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రతిష్ఠ అయిన తర్వాత నిమజ్జనానికి రోజున ఆ స్వామి మీద ఉన్నటువంటి రకరకాల వస్తువులన్నీ కూడా ప్రజలకి, భక్తులకి అందించి అవి ఉపయోగపడే విధంగా తయారు చేస్తున్నందుకు సూరయ్య గారిని, అలాగే శ్రీనివాస్ గారిని, వారి బృందాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ పర్యావరణంలో పరిరక్షణ భాగంగా పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఉంచి ప్రజలకందరికీ అందుబాటులో ఉంచి నిమజ్జనానికి ఒక సాంప్రదాయం ప్రకారం ఒక చిన్న విగ్రహాన్ని చెరువులో కలపడం అనేది చాలా మంచి విషయం. దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఇలాగే భవిష్యత్తులో కూడా మంచి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని సమితి వారిని కోరుతూ నాకు సంవత్సరం దర్శన దగ్గర కనిపిస్తున్నట్టు దానివల్ల తెలియజేసుకుంటున్నాను. మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వారి శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరి సహాయ సహకారాలతో మహానగరాలకే పరిమితమైన ఈ మహాస్వరూపాలను లోక కళ్యాణార్థం పర్యావరణానికి అనుకూలంగా ఈ యొక్క నంద్యాల ప్రజలకు స్వామివారి యొక్క అనుగ్రహం గత 12 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరము 12వ మహాస్వరూపంగా శ్రీ పంచముఖ బృహచ్చద శ్రీ మహాగణపతి స్వరూపం ప్రముఖులచే ఆవిష్కారం గావింపబడి భక్తుల సందర్శనార్థమై మొదలైంది. ఈ సంవత్సరము పంచముఖ మహాగణపతిని ప్రతిష్ఠించడంలో ఆంతర్యం ఏమంటే పంచశుభం. పంచముఖాలు అట్లా అంటే పంచముఖుడు అంటే పంచశుభాలు అందించాలనేసి, అంటే ప్రతి ఒక్కరికి శుభాన్ని, ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని, ప్రతి ఒక్కరికి ఏకాగ్రతను, ప్రతి ఒక్కరికి శక్తిని, బుద్ధిని ప్రసాదిస్తే వీళ్ళు ఎవరినైనా సరే ఎదిరించేదానికి అనుకోండి, జరిగే ఈతిపాదాలను తప్పించుకోవడానికి అనుకొని ప్రతి ఒక్కరికి ఈ 5 ఉంటే లోక కళ్యాణార్థం ఏవైనా వాళ్ళు సాధించేదానికి అవకాశం ఉంది. స్వామివారి పంచముఖుడిగా దర్శనార్థమే వచ్చే ప్రతి భక్తునికి అనుగ్రహం పొందిస్తారు. కాబట్టి ఈ యొక్క మహాస్వరూపాన్ని ఈ నెల 11వ తేదీ వరకు అందరూ దర్శించి స్వామి కృపకు పాత్రలు కాగలరు. అంతేకాకుండా 11వ తేదీ మహానిమజ్జనం ఉన్నా కానీ ఈ స్వామికి నిమజ్జనం లేదు కాబట్టి ఆ రోజు రాత్రి వరకు స్వామి భక్తుల దర్శనార్థమై ఉంటారు. కాబట్టి ఈ రాత్రి వరకు స్వామివారి యొక్క దర్శనం చేయించుకోవాల్సిన కోరుతున్నాను. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో గత 12 సంవత్సరములుగా లోక కళ్యాణార్థం పర్యావరణానికి అనుగుణంగా ఒక్కొక్క స్వరూపాన్ని తయారు చేసి, ఎవరు చేయనటువంటి స్వరూపాన్ని తయారు చేసి ప్రజలకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులో భాగంగా ఈ సంవత్సరం పంచముఖాలతో, అక్రోట్ బాడీతో స్వామిని తయారు చేయడం జరిగినది. ఈ స్వరూపాన్ని దర్శించుకోవడం వల్ల ప్రజలకు, వారి కుటుంబాలకు స్వామి యొక్క ఆశీస్సులు బాగా ఉంటాయని తలుచుకుంటూ, ఈ స్వామిని దర్శించిన ప్రతి ఒక్క భక్తునికి అన్ని విధాలా బాగా జరగాలనే ఉద్దేశంతో ఈ స్వరూపాన్ని తయారు చేయడం అనేది. కావున ప్రతి ఒక్కరూ, అంటే ఈ రోజు నుంచి
11వ తేదీ వరకు ఈ యొక్క దర్శనం ఏర్పాటు చేయడం అనేది ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు దర్శనం ఏర్పాటు చేయడం. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించి ఆ స్వామి అనుగ్రహం పొందగలరు. సదా మీ సేవలో భగవత్ సేవా